హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అనుజ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ ఏంటో తెలుసా? మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గంగమ్మ జాతర జరుగుతుందండి. ఈరోజు వ్లాగ్ అయితే గంగమ్మ జాతర మేము ఎలా ఎంజాయ్ చేసాము, అమ్మవారిని ఎలా అలంకరించాము, అంబిళ్ళు ఎట్టపోసాము, పొంగల్ ఎలా పెట్టాము అనేది ఈ వీడియోలో మొత్తం చూసేయండి. మేము ఎలా ఎంజాయ్ చేసేది కూడా ఈ వీడియోలో అయితే చూసేయండి అనమాట. ఇప్పుడైతే తెల్లవారితో అయితే అంబిళ్ళు అయితే పోయాలి. ఇంకా తప్పిట్లు తాళాలతో వచ్చి అంబిళ్ళు అయితే తీసుకొని వెళ్తూ ఉన్నాము. లాస్ట్ ఇయరు అమ్మవారిని లోపల చిన్నదిగా అలంకరించారని చాలామంది చెప్పారు. కానీ ఈసారి కూడా బాగా అయితే ముందుగానే అలంకరించేశారనమాట. ఇప్పుడు కూడా బయట ఎలా అలంకరిస్తారో లోపల కూడా బాగా అయితే అలంకరించారనమాట. చాలా బాగుంది. అంబిళ్ళు అయితే అందరూ పోస్తూ ఉన్నారు. ఈరోజు నుంచి అయితే వేటలు అయితే నరుక్కోవచ్చు అనమాట. ఇంక ఈరోజు రేపు 3 days కంటిన్యూ చేసుకోవచ్చు వేటలు. ఈరోజు ఎవరు కుదిరితే వాళ్ళు చేసుకుంటారు, లేదా ఇంటింటికి దేవుడు వస్తే ఆ రోజు అయితే చేసుకుంటారనమాట. ఇంకా అంబిళ్ళు అయితే పోసేస్తారు. ఇంక మేము కూడా అక్కడే ఉండి అంబిళ్ళు అయితే తాగేసి ఇంకా నేను ఇచ్చిన సాంగ్యం అంతా అక్కడ అమ్మవారికి ఇచ్చేసి చీర అయితే గుడి చుట్టూరు కట్టేసి ఇంకా తీసుకొని ఇంకా అంబిళ్ళు తాగేసి ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాం. నైట్ అయితే ఇంకా ఊరేగింపు అయితే స్టార్ట్ అవుతుంది. అప్పుడే అమ్మవారిని చేస్తారనమాట. అమ్మవారిని అయితే నీట్గా అయితే అలంకరించేశారు. చాలా అంటే చాలా బాగుంది ఈసారి. అమ్మవారిని అయితే నీట్గా అలంకరించేసి ఇంకా కుంభము వేట్లు ఏమన్నా బలిచ్చేసి ఇంకా స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంకా అమ్మవారు ఊరు మొత్తం తిరిగేసి ఆమె మొత్తం శాంతి ఇచ్చేసి ఇంకెవరైనా ఇంటింటికి వెళ్తే శాంతి ఇచ్చేసి అయితే వస్తుందన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే గంగమ్మ అయితే వచ్చేసిందనమాట. నేను కూడా ఫస్ట్ చూడగానైతే భయపడిపోయాను. మీరు కూడా చూపిస్తాను చూడండి. గోండి గంగమ్మ అయితే మా ఇంట్లో అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే ఉండిపోయిందనమాట. ఇంకా వినయ్ నైట్ అంతా ఊరు మొత్తం అయితే ఆడుతూనే ఉన్నారు. ఇంకా వారితో చూస్తూ ఉంటేనే దేవుడు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసిందంట. తెల్లవారి 8 గంటలకైతే వచ్చింది. ఇంకా చిన్న గంగమ్మ అయితే డ్యాన్స్ వేస్తుంది. మీరు కూడా లైవ్లో చూసేయండి.
అమ్మ ఊరంతా తిరిగేసి ఆడుతూ పాడుతూ అయితే ఊరంతా చూసుకొని ఇంకా తిరిగి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట. మేము కూడా ఇంకా కొమ్మం వేసి వేటనైతే బలిస్తున్నాం అనమాట. ఇంక సరైన ఇంటి దగ్గరికి వచ్చేసింది. ఇంక దేవునికి కావాల్సిన అన్ని సామాన్లు తీసుకొని వెళ్ళి ఇంకా అమ్మవారి ముందైతే పెట్టేసుకుంటున్నాము. అమ్మవారు పెట్టిన తర్వాత ఇంకా పొట్టేని కూడా బలిస్తాము అని చెప్పాం కాబట్టి పొట్టేళ్ళు అన్నీ తెచ్చి పెట్టేసుకొని ఇంకా డ్యాన్స్ అయితే అస్సలు వదలట్లేదు. డ్రమ్స్ అయితే పోతూ ఉన్నాయన్నమాట. ఇంకా అమ్మవారు లాస్ట్ ఇయర్ అయితే మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టింది. ఈసారి వరం అయితే తొందరగా అయితే ఇచ్చేసింది అనమాట. ఇంక నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేను. మా డ్యాన్స్ కూడా కంటిన్యూషన్ ఉంటుంది, చూసేయండి.
ఇంకా మార్నింగే ధూమ్ధామ్గా అయితే ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది. ఇంకా పొంగల్ పెట్టాలి కాబట్టి పొంగల్ కోసం అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇంకా గంగమ్మలాగైతే మా చెల్లి అయితే రెడీ అయిందనమాట. నేను హనీ వచ్చి మా టిక్కునే కాదు నన్ను కూడా బాగా రెడీ చేయమని చెప్పింది. హనీ అవుట్ఫిట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి హనీ కూడా టిప్ టాప్గా అయితే రెడీ అయిపోయింది. మామూలుగా చిన్న జుట్టు ఉంటుంది, ఇలాంటి టైంలో అయితే పొడుగు జుట్టు వేసింది. అస్సలు వదలట్లేదు ఆ జుట్టుని. ఇంకా మేళాలు వచ్చే లోపల ఇంటి దగ్గరే మేము పొంగల్ అయితే పొంగిచ్చేస్తాము. అవన్నీ అయితే ప్లేట్లో పెట్టేసుకొని ఇంకా గంగమ్మ గుడి దగ్గరికి వెళ్ళాలి. గంగమ్మ గుడి దగ్గరికి వెళ్ళే ముందు వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళి టెంకాయ కొట్టేసుకొని ఇంక గంగమ్మ గుడి దగ్గరికి అయితే వస్తున్నాము. అంతలోపలే గంగమ్మ దగ్గర ఉండేది కూడా అన్నీ మార్చేశారు. ఇంకా రాగానే అందరూ అయితే పొంగల్ అయితే పెడుతూ ఉన్నారు. మేము కూడా పొంగల్ పెట్టేసి టెంకాయ అయితే కొట్టుకున్నాము. ఇంకా అమ్మవారిని కూడా ఒకసారి చూసుకున్నాం. ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే దేవుడి దగ్గర తాకిస్తారనమాట. అప్పుడు లడ్డుగాడు ఉండే లోపల దేవుడి దగ్గర అయితే తాకిచ్చారు. పొంగల్ కూడా ఇప్పుడైతే కంప్లీట్ అయినాక ఉంటుంది. ఫుల్ జాతర ఉంటుంది అనమాట. అంత ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. అందుకే తొందరగా అయితే పొంగల్ అయితే పెట్టేస్తారనమాట. ఇప్పుడు దాకా అయితే పొంగళ్ళు అన్నీ అయితే అయిపోయింది. జాతర కూడా ఈరోజుతో అయిపోయిందనమాట. మీరు ఇంతవరకు చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీ ట్రెండింగ్ అమ్మాయిని సపోర్ట్ చేయండి.